పద్దెనిమిది నుండి 50 లోపు ఉండే వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని కదా ఇస్తున్నారా? రేషన్ బియ్యం ఎంత తెచ్చుకుంటున్నారు? ఇంతకు ముందు జగన్ అన్న కూడా వస్తుంటారు. మీ సమస్యలు చెప్పాలంటే జగన్ అన్న పాలన బాగుంది, ఈ పాలన బాగుందా? అమ్మ స్టోర్ బియ్యం అప్పుడు వేస్తుంటారు కదమ్మా, వ్యాన్ ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు మీరు పోయి తెస్తే ఇది బాగుండమ్మా. ఇంటికే తెచ్చిస్తారంట, తెచ్చిస్తాం 60 ఇంటి ముందు తెచ్చిస్తామన్నారు కదా. అదొకటి ఇంకా జగనన్న ಪಾಲನ ಬೇಸಿತ್ತು ಇದು ಬೇಸಿತ್ತ ಜಗನನ್ನ ಬೇಸಿತ್ತು ಮತ್ತೆ ನಾವು ಜಗನನ್ನ ಇದ್ದಾಗ ನಿಮ್ಗೆ ಒಂದು ಕ್ಯಾಲೆಂಡರ್ ಕೊಟ್ಟಿದ್ವಲ್ಲ ನಿಮ್ಗೆ ಏನೇನು ಫಲಗಳು ಬಂದಾವೆ ಎಷ್ಟು ದುಡ್ಡು ಬಂದಾವೆ ಅಂತ ಈಗ ಏನೇನ ಬಿದ್ದಾವ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ನಾಗೆ ಇನ್ನೂ ಏನು ಬಿದ್ದಿಲ್ಲ ಅಣ್ಣ ಇದ್ದಾಗ ನಿಮಗೆ ಬರ್ತಿದ್ವಲ್ಲ ಜಗನನ್ನ 12,000 ಕೊಟ್ಟು ನಿಮಗೆ ಇದು ಕೊಟ್ಟಿರಲ್ಲ పోనా ఇప్పుడు పిల్లలకి ఏమైనా వచ్చిందక్క? పడలేదు ఇంకా ఈసారి జగన్ ఉన్నప్పుడే మాకు ఫ్రీ సీట్ పిల్లల చదువు గురించి चप्पल भी नहीं डाल लिया था ये वैसा क्या है तो कैसा नहीं चप्पल भी नहीं डाल పడినాయనా మీకు? ఓకే ఒకటే వచ్చింది. మొత్తం 4 రావాలి. 4 రావాల సంవత్సరం మీద 4 నెలలు అయింది కదా. అదే మీకు ఏమేమి ఇచ్చినారని అడిగాక మేము వచ్చింది. 18 నుండి 50 లోపు అయింది కదా సంవత్సరానికి చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. రేషన్ బీమా వాలంటరీ వ్యవస్థ ఎట్లుంది అప్పుడు? జగనన్న పాలన వస్తున్నప్పుడు అన్ని విషయాలు అడిగి పోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడ పోవాలో ఆటకే పోవాలా, అది అది ఒక ఇబ్బంది. అందువల్ల ఏది బాగుండే వాలంటీర్ బాగుండే కదా. జగనన్న ఉన్నప్పుడు అన్ని పడ్డాయి, ఇప్పుడేం పడ్డాయి? స్టేట్ వైడ్ అంతా అందరూ గలాట్లు చేసి కలెక్టర్ దగ్గరికి పోయినాక తర్వాత వేసిండేది వాడు ఊరికే కూడా ఏమి లేదు. 50 లోపు ఉండే వాళ్ళకి అందరూ 1500 ఇస్తామంటారు. ఏమైనా వచ్చినాయి? రేషన్ బీమా యాడ్ తెచ్చుకుంటున్నాను. ఇంతకు ముందు కిరాయిలు వస్తుండే, వాలంటీర్లు వచ్చేటప్పుడు ఎట్లుంటాయి? ఇట్లా జగనన్న పాలన బాగా ఇస్తాను. ఓకే అమ్మా. మన పార్టీ కార్యకర్తలు అందరూ రాండి మైక్ రాండి ముందుకు రాండి వచ్చిందమ్మా. వేయలేదంటే